are going to celebrate Diwali festival with your crackers, right? Everyone must learn about Diwali festival, why we are celebrating, how to celebrate. So I am sending the below story and audio also for you. Everyone must learn this story and repeat, tell this story with your audio or video and send to me. ఓకే, నేర్చుకోండి, చక్కగా నేర్చుకొని ఆ స్టోరీని నాకు పంపించండి. ఎందుకంటే నేను ఆడియో పెట్టినా, మెసేజ్ పెట్టినా మీరు చదవరు కదా, మీ పేరెంట్స్ చదువుతారు కదా, అందుకని నేనే మీకు ఒక వీడియో సెండ్ చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు దివాళీ స్టోరీ తెలుసుకోండి, ఓకే? అండ్ నాకు ఆడియో కానీ వీడియో కానీ పెట్టండి. మళ్ళీ అలాగని మీ పేరెంట్స్ని ఇరిటేట్ చేయకండి, ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియో కానీ ఆడియో కానీ నాకు సెండ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడు కింద మీకు సేఫ్టీ ప్రికాషన్స్ ఫోటో పంపిస్తాను అండ్ మీకు ఆడియో కూడా పంపిస్తాను. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో దీస్ ప్రికాషన్స్. మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళినప్పుడు నాటీగా చేసి క్రాకర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరైనా సరే మీకు మీరు ఓన్గా వెళ్ళి క్రాకర్స్ కాల్చుకున్నారంటే ఇంజురీ అవుతుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి టేక్ కేర్, పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళొద్దు. క్రాకర్స్ కాల్చిన తర్వాత కాకర పుల్లలు అలాంటివి ఉంటే కాల్చి ఎక్కడికక్కడ పడేయకుండా వాటిని తీసుకెళ్ళి వాటర్లో వేయండి, లేదంటే శాండ్లో పెట్టండి. దీపాలు ఉంటాయి కాబట్టి ఎవ్రీవన్ ఫస్ట్ ఒక్క క్రాకర్ కాల్చేటప్పుడు మాత్రం న్యూ డ్రెస్ వేసుకోండి. ఆ తర్వాత కాటన్ క్లాత్స్ ఆర్ పాత డ్రెస్సెస్ ఏదైనా ఉంటాయి కదా, కాటన్వి సేఫ్టీ డ్రెస్సెస్ అలాంటివి వేసుకుని మాత్రమే క్రాకర్స్ కాల్చండి. అర్థమవుతుంది? ఎందుకంటే దివాళీ ఈజ్ వెరీ ఎంజాయబుల్ ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, రైట్? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయండి, కేర్ఫుల్గా చేయండి. అండర్స్టూడ్ ఎవ్రీవన్? ప్రికాషన్స్ తీసుకోండి, కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకుని క్రాకర్స్ కాల్చండి. అర్థమవుతుందా? నేను ఇప్పుడు కింద మీకు ఈ వీడియోతో పాటు మీకు స్టోరీ పంపిస్తాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు పంపిస్తాను, రెండు నేర్చుకోండి, ఓకేనా? తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంకా మీకు కావాలంటే హిందీలో కూడా పంపిస్తాను. కావాలా? కావాలి మేడం, ఎస్ వీ వాంట్ హిందీ ఆల్సో అని చెప్పాను. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, దెన్ విల్ గో విత్ హిందీ. ఓకే చిల్డ్రన్? ఎవ్రీవన్ మస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్. మళ్ళీ ట్యూస్డే నుంచి ఎవరైనా నాకు ఇది కాలింది, నాకు ఇంజురీ అయ్యింది అని చెప్పాలని ఇంటికి వచ్చేస్తాను. అండర్స్టూడ్ ఎవ్రీవన్? థ్యాంక్ యూ.